నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించింది. ఈ కొత్త కఠినమైన నిబంధనలు బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణల ద్వారా పిల్లలకు వారి బాల్యం పోకుండా చూడవచ్చని, తల్లిదండ్రులకు మరింత భరోసా ఇవ్వవచ్చని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ విశ్వాసం అయితే వ్యక్తం చేశారు. ఇక 2024 నవంబర్ లో పార్లమెంట్ ఆమోదించిన చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఖాతాలు కలిగి ఉండకుండా నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్ టాక్, ఎక్స్, యూట్యూబ్ సహా మొత్తం 10 ప్రముఖ ప్లాట్ఫామ్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈ చట్టంలోని కీలక అంశం ఏమిటంటే నిషేధాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా సోషల్ మీడియా సంస్థలదే. ఒకవేళ పిల్లలు ఈ నిబంధనలు ఉల్లంఘించినా వారికి గాని వారి తల్లిదండ్రులకు గాని ఎలాంటి శిక్షలు ఉండవు. అయితే IANS కథనం ప్రకారం ఈ నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు ఆస్ట్రేలియా రాష్ట్రాల అధినేతలకు ప్రధాని ఆల్బనీస్ ఈ రోజు లేఖ కూడా రాశారు. ఆస్ట్రేలియాకు అవసరమైన సాంస్కృతిక మార్పు ఇదే అని ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక సోషల్ మీడియాలోని కొన్ని డిజైన్లు యువతను స్క్రీన్లకు అతుక్కుపోయేలా ప్రోత్సహిస్తున్నాయని, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2025లో ప్రభుత్వం జరిపిన ఒక అధ్యయనంలో 10 నుండి 15 ఏళ్ల వయసున్న పిల్లల్లో 96% మంది సోషల్ మీడియా వాడుతున్నారని, వారిలో 70% మంది హింస, ఆత్మహత్యలను ప్రోత్సహించే కంటెంట్ వంటి హానికరమైన విషయాలను చూస్తున్నారని తెలిపింది. ఈ హానికరమైన ప్రభావాలను తగ్గించడమే ఈ నిషేధం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం వివరించింది. మన దేశంలో కూడా వస్తే ఎంత బాగుందో కదా.